హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత 2 కరివేపాకు, ఆ తర్వాత 2 సన్నగా తురిమిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ ఒక 2-3 కట్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 3-4, చిటికెడు పసుపు, అలాగే శుభ్రంగా కడిగిన కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు. ఇందులో 1/2 చెంచా షుగర్ వేసుకోండి. ఎందుకంటే షుగర్ వేయడం వల్ల కొంచెం చేదు అనేది ఈక్వల్ అవుతుంది. నేను 1/2 కిలో తీసుకున్నాను కాకరకాయలని. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పెషల్ పౌడర్ని కలుపుకోబోతున్నాం. దీనివల్లే కాకరకాయ ఫ్రైకి టేస్ట్ అనేది వస్తుందండి. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది శనగపప్పు, మినపప్పు, ఎండు పల్లీలు, ఎండు నువ్వులు, వీటిని కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్లా చేసుకున్నాం. ఆ పౌడర్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేయబోతున్నాం. ఈ విధంగా ఆ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. అదేవిధంగా ఇందులో సగం ముక్క నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. దీన్ని చపాతీలో అయినా సరే, పప్పుచారులో అయినా సరే నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ కాకరకాయ ఫ్రై నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.